అన్న నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? మోహన్. ఓకే, ఏ ఏరియాలో ఉంటారు? ఇక్కడే ఉంటాం, యాదగిరి నగర్లో. ఇప్పుడు జూబ్లీ నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? నవీనన్నే గెలవాలి. ఎందుకంటారు అంతగా? ఆయన మంచిగా చేస్తాడు కాబట్టి ఆయనే గెలవాలి. ఓకే, ఆయన అద్భుతంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే చాలా బాగుంది. మా సీఎం కాన్సెన్స్ మాది కొడంగల్, మాది అన్న గెలవాలి నవీనన్న. ఇక్కడ ఆయన వల్ల చాలామంది బతుకుతుండ్రు. ఆయన చాలా మంచిగా చేస్తాడు, ఆయన గెలవాలి. ఓకే, మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా అన్నీ వచ్చి చూసుకునేది? ఎనీ టైం ఆయన ఇంటికి పోతే ఎప్పుడు పోయినా మాకు సాయం చేస్తాడు. ఓకే, మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారి పరిపాలనే వస్తుందంటారా? ఆయన పక్క వస్తాడు, వస్తారా? వస్తాడు, గెలిపిస్తాం. అంటే మీ ఉద్దేశంలో బీఆర్ఎస్ పరిపాలన బాగుందంటారా లేదంటే రేవంత్ కాంగ్రెస్ పరిపాలన బాగుంది. థ్యాంక్స్ అన్న. పరిపాలన బాగుంటుంది. ఎప్పుడైనా నవీనన్న ఇంటికి పోతే ఎప్పుడు ఎనీ టైము తెరిచాడు. ఆయన డోర్ కొట్టినామంటే ఎప్పుడైనా సాయం చేస్తాడు. ఆయనే గెలవాలి. ఇక్కడ పథకాలు వస్తున్నాయా మరి మీకు? సన్నబియ్యం వస్తున్నాయి, సన్నబియ్యం వండుకుంటున్నారా? వండుకుంటున్నాం. మేము అవే తింటున్నాం. ఎప్పుడు మంచిగా నేను రేషనే తింటాం, ఓకే, సన్న బియ్యమే తింటాం. ఓకే, ఫ్రీ బస్ పెట్టారు, మీ మహిళలు మంచిగా ఉంది, ప్రయాణిస్తూ వస్తున్నారు. చాలా మంచిది. మా కొడంగల్ పోవాలంటే ఇక్కడికి వెళ్ళి మా భార్య దాంట్లోనే పోతాం. ఫ్రీ బస్సే, అన్నీ మంచిగా ఉన్నాయి. ఫ్రీ కరెంట్ వస్తుంది? వస్తుంది. అంటే ముందు ఎంత కరెంట్ బిల్ వస్తుంది? ముందు 150, ఓకే, ఇప్పుడు మినిమం 200. ఇప్పుడు ఫ్రీ. మంచిగా ఊర్లో అనిపిస్తుంది అన్న పరిపాలన? చాలా మంచిగా. మాకు అన్నీ మొన్న ఇల్లు వచ్చింది నాకు మా ఊర్లో. ఇందిరా మిల్లు శాంక్షన్ అయింది. ఓకే, మా సీఎం అంటే ముందు శాంక్షన్ అవ్వలేదు, ముందు ప్రభుత్వం శాంక్షన్ అయింది. అప్పుడు కాలేదు, ఇప్పుడు వచ్చింది. మాకు ఎలా అనిపిస్తుంది? మంచిగా, చాలా ఆనందం, ఓకే. ఫుల్ సంతోషం. నైనా ఒకవేళ మా బ్యాచ్ 40 మంది ఉంటారు. మాకు సహకారం ఒకవేళ ఓటు ఇక్కడ తెచ్చుకొని ఆయన కోట్లు వేసే ప్రయత్నం చేస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.